ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కాగా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. For we maintain that a person is justified by faith apart from the works of the law. Romans chapter 3:28. ఈ వచనం క్రైస్తవ సిద్ధాంతానికి ఒక మూలస్తంభం. నీతిమంతులుగా తీర్చబడడం, దేవునితో నీతిమంతులుగా చేయబడడం ద్వారా, మన సొంత ప్రయత్నాల ద్వారా లేదా నియమాలను పాటించడం ద్వారా మనం సాధించగల విషయం కాదని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఇది ఒక బహుమతి. ఇది యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే పొందబడింది. ఎన్ని మంచి పనులు, మతపరమైన ఆచారాలు, వ్యక్తిగత విజయాలు చేసినా దేవుని సన్నిధిలో మనకు స్థానం లభించదు. నిజం చెప్పాలంటే యేసుపై విశ్వాసం మాత్రమే మనం రక్షింపబడుటకు ఏకైక మార్గం. రక్షణ అనేది మన సొంత ప్రయత్నం గురించి కాదు, క్రీస్తు కృప మరియు త్యాగంపై నమ్మకం ఉంచడం గురించి అని ఇది వినయపూర్వకమైన జ్ఞాపకం. మనం చేసే దాని ద్వారా కాదు, మనం ఎవరిని విశ్వసిస్తున్నామో వారి ద్వారా మనం రక్షింపబడతాము. విశ్వాసం అంటే పరిపూర్ణత కోసం కృషి చేయడం గురించి కాదు, ఇది పరిపూర్ణ రక్షకుడిపై నమ్మకం ఉంచడం గురించి. దేవుడి వాగ్దానం దీవించి నా హృదయం ఫలించును గాక. ఆమేన్.